పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పావన కృష్ణానదీ తీరమున పంచనారసింహ క్షేత్రమైన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నందు మే 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించబో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా 11వ తేదీన ఆదివారం జరుగు శ్రీ స్వామివారి కళ్యాణ ఉత్సవములకు ఇచ్చే భక్తులు కల్పించవలసిన సౌకర్యములు మరియు చేయవలసిన ఏర్పాట్ల గురించి శనివారం సాయంత్రం 4 గంటలకు నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ అధ్యక్షతన దేవస్థాన కార్యనిర్వహణాధికారి కానూరు సురేష్ మరియు దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త డాక్టర్ వెలగపూడి లక్ష్మణ ఇందిరాదత్ తరపున పి రాంప్రసాద్ సమక్షంలో సమీక్షా సమావేశం నిర్వహించడమైనది. సమీక్షా సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీస్, ఆర్ఎండ్బి, ఎక్సైజ్, ఫిషరీస్, ఎలక్ట్రిసిటీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మెడికల్, ఫైర్, ఆర్టీసీ మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులు పాల్గొని ఆయా శాఖల నుండి తగు ఏర్పాట్లు చేసే విధంగా చర్చించడం జరిగింది. అనంతరం జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ చేతుల మీదుగా 2025 వార్షిక బ్రహ్మోత్సవంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. దేవస్థాన ఈవో కానూరు సురేష్, దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త తరపున పి రాంప్రసాదులు కలిసి కేడిసిసి చైర్మన్ నెట్టెం రఘురాం, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, శ్రీరామ్ ధనుంజయులకు మర్యాదపూర్వకంగా కలిసి కళ్యాణ ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది.